టమాటా పప్పు వండుకుందామండి. అందుకని పప్పు గింజలు వేసుకుందాం. ముందర ఇవి శుభ్రంగా కడుక్కుందాం. కడిగానండి, 1-2 సార్లు కడుక్కోవాలి. తర్వాత దానికి సరిపోయిన మోయినంగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి ఇలా అనుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. టమాటా పప్పులోకి 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. వచ్చేసేయండి. ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఉడికిందండి పప్పు. మనం ఇంకా టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా, పచ్చిమిరకాయ, పెద్ద ఉల్లిపాయ ఇదిగోండి కట్ చేశాను సన్నగా, మరీ సన్నగా కాదు. అదిగోండి దానికి కొంచెం పసుపు, కొంచెం చింతపండు, 1 స్పూను ఉప్పు, కారం వేసుకుందాం. ఇంకా ఇదిగోండి 2 స్పూన్లు దాకా ఉంటుంది కారం. ఇంకా ఇది ఇంకొకరు ఉడకబెట్టుకుందాం మూత పెట్టేసి. ఒక్కసారి గరిటతో తిప్పుకుందామండి, మొత్తం కలిసేటట్టు. ఇంకా బాగా ఉడికిపెట్టుకుందాం మెత్తగా. అదిగో 2 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసాక కొన్ని పచ్చిపప్పు వేసుకుందాం. ఆవాలు పప్పులో భలే ఉంటాయి. కొంచెం ఆవాలు వేసుకుందాం. కొంచెం వేపుకుందాం. అవి ఫ్రై అయినాయి. దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం అలా వేగితే బాగుంటుంది. లేతాకైతే బాగుంటుందండి, అన్నంలో కలిసిపోతుంది క్రిస్పీగా అయ్యి. మనం నెక్స్ట్ పప్పు వేసుకుందాం. పప్పు వేసుకుందామండి. తిరగమాత వేసుకున్నాం కూడా పప్పు ఒక్కసారి అలా మొగ్గలు పెట్టుకుంటే సరిపోతుంది. పప్పు అయితే రెడీ అయింది. ఇంకా దింపేసుకుందాం. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియో అయితే మీ ముందరకు వచ్చేస్తా. టమాటా పప్పు సూపర్.